అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా గౌతమ్ మోడల్ హై స్కూల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు శ్రీరామనవమి పండుగ గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. శ్రీరామనవమి అంటే తెలియంది పెద్ద విశేషమేమీ లేదు. త్రేతాయుగంలో రావణాసుర అనేటటువంటి రాక్షసుడు ఉండేవాడు. సో ఆయన బ్రహ్మ దగ్గర ఘోర తపస్సు చేసి అనేక వరాలను పొందుతాడనమాట. మరణం లేనిది, తనకే విజయం సొంతం కావాలని, ఇలా అన్ని వరాలు పొందడం చేత అతని అహంకారంతో నిండిపోయి ఉంటాడు. ఈ అహంకారంతో నిండిపోయినటువంటి అతని మనస్తత్వము ప్రజల్ని బాధించేదిగా ఉండేది. ప్రజల్ని, దేవతల్ని, భగవద్భక్తుల్ని హింసిస్తూ ఉండేవాడనమాట. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలు, దేవతలు అందరూ కూడా శ్రీ మహావిష్ణువును ఆశ్రయిస్తారు. రావణాసుర ఇలా చేస్తున్నాడు కాబట్టి ఆయన నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి అని చెప్పేసి మొరపెట్టుకోగా ఆయన వారికి చెప్తాడనమాట, నేను మానవ రూపంలో అవతారం ఎత్తి ఆ రావణాసురుణ్ణి సంహరిస్తాను అని. అలా చెప్పిన పిమ్మట అదే కాలంలో భూమిపైన కోసల రాజ్యంలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తాడు. అతనికి పుత్ర సంతానం లేని కారణంగా ఆ సంతానం ఫలితంగా ఆ దశరథ మహారాజు కౌసల్యాదేవులకు శ్రీరాముడిగా శ్రీ మహావిష్ణువు జన్మిస్తాడనమాట. సో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఇక్కడ భూమిపైన మానవ రూపంలో జన్మించడం అయినటువంటి ఆ రోజు చైత్ర శుద్ధ నవమి కావడం చేత ఆ నవమి రోజున మనము శ్రీరామనవమిని జరుపుకుంటాము. అంటే శ్రీరాముడిగా భగవంతుడు జన్మించాడు కదా, ఆ శుభ సందర్భంలో మనం జరుపుకుంటాం అన్నమాట. ఇక్కడ నేను శ్రీరామ నామానికి ఉన్నటువంటి ప్రత్యేకతను మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. రామ ఉండేవి రెండే అక్షరాలు, అయినా అద్భుతమైనటువంటి అర్థాన్ని కలిగి ఉన్నాయి. రా అన్నప్పుడు మనం ఏ విధంగా అయితే నోరు తెరుస్తామో మనలో ఉన్నటువంటి అధర్మాన్ని, పాపాన్ని బయటికి పంపించడము అని అర్థం. మా అన్నప్పుడు మనం నోరు మూసుకుంటాం కదా, సో ఆ సమయంలో మన మనశ్శాంతిని పొందడము, శాంతిని స్వీకరించడంతో సమానంగా చెప్తాము. అయితే రామ అంటే ఏంటి అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అందరి మనసులలో కూడా కొలువై ఉండి వాళ్ళలో మనశ్శాంతిని నెలకొల్పేవాడు అని అర్థం. మరి శ్రీరాముడు జన్మించిన తర్వాత మనకు ఎన్నో రకాలైనటువంటి సందేశాలను ఇచ్చాడు భూమిపైన. అంటే సాక్షాత్తు భగవంతుడే కాదు, మానవ రూపంలో కూడా ధర్మాన్ని నిలబెట్టవచ్చు, ధర్మ సంస్థాపన చేయవచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి శ్రీరాముడు. మరి ఆయన పుట్టిన తర్వాత తల్లిదండ్రుల పట్ల మనం ఏ విధంగా మెలగాలి, అన్నదమ్ముల పట్ల ఏ విధంగా ఉండాలి, ఒక స్నేహభావానికి ఎంత విలువనివ్వాలి, ధర్మాన్ని ఏ విధంగా సంస్థాపించాలి అని చెప్పే విషయాలను మనము ఆయన నుంచి నేర్చుకుంటూనే ఉంటాం. మరి ఈయన జన్మించిన తర్వాత సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైనటువంటి సీతాదేవితో వివాహం అనేది జరుగుతూ ఉంటుంది. దానికి కూడా ఒక పెద్ద కథనే ఉంది, మీ అందరికీ తెలుసు. అయితే సీతాదేవితో వివాహం తర్వాత ఆవిడ తన యొక్క ప్రతి అడుగులో కూడా తోడుంది. 14 సంవత్సరాలు వనవాసం చేయవలసి వచ్చినా అక్కడ రాముడి యొక్క పేరు ప్రఖ్యాతలు నిలపడానికి అగ్ని ప్రవేశం చేయడము, తిరిగి పట్టాభిషేకం తర్వాత మళ్ళీ రాముడి యొక్క రాజ్యంలో ఆయనకు చెడ్డ పేరు రాకూడదు అనేటటువంటి సదుద్దేశంతో మళ్ళీ ఆవిడ అరణ్యాల పాలవ్వడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఎలాంటి కష్టంలో అయినా కూడా భర్తకు, తన అత్తింటి కుటుంబానికి తోడుగా ఉండేటటువంటి మహాసాధ్వి. అంటే ఎప్పుడూ కూడా రాముడిని వీడనాడి ఉండలేదు. కాబట్టే ఆయన పుట్టినరోజు అయినటువంటి శ్రీరామనవమి నాడు వారి కళ్యాణాన్ని మనము జరిపిస్తూ ఉంటాం ఊర్లలో కదా, దేవాలయాల్లో కళ్యాణం జరిపించడము, శ్రీరామ నామ పారాయణం చేయడము, రామాయణ కథను వినిపించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. దీని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అని అంటే శ్రీరాముడి జన్మకు కారణం ఏంటి, శ్రీరాముడి లాగానే మనం కూడా జీవితంలో ధర్మపాలన చేయాలి, ధర్మ మార్గంలోనే నడవాలి అని చెప్పేసి అహంకారాన్ని వీడనాడాలి అని సందేశాలను మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా 14 సంవత్సరాల తర్వాత శ్రీరాముడు ఎప్పుడైతే పట్టాభిషేకం చేసుకుంటాడో అది కూడా ఈ చైత్రమాసం అవ్వడమే విశేషము. శ్రీరాముడి కళ్యాణము చైత్రమాసంలోనే జరగడము విశేషము. ఇన్ని విశిష్టతలు ఉన్న కారణంగా శ్రీరాముడికి సంబంధించిన ఏకైక పండుగగా ఘనంగా మనం నిర్వహించుకుంటూ ఉంటాం. అయితే
ఇక్కడ నేను ఇంకొక చిన్న విషయాన్ని చెప్తాను. భారతీయ సంస్కృతిలో 64 కళలు ఉంటాయి. ఈ 64 కళలను ఎవరైతే నేర్చుకుంటాడో ఆయన సంపూర్ణ మానవుడు అని అర్థం. అయితే శ్రీరాముడికి 64 కళలు రావు, కేవలము 40 కళలు మాత్రమే ఆయన నేర్చుకున్నట్టు మన పురాణాలు చెప్తున్నాయి. కానీ రావణాసురుడు మాత్రం 64 కళలు నేర్చుకున్నాడు. మరి ఆయన కదా సంపూర్ణ మానవుడు కావాలి అని అంటే ఆయన సంపూర్ణ మానవుడే, గొప్ప పండితుడు కూడా, శివుడి యొక్క శివ తాండవాన్ని రచించినటువంటి గొప్ప పండితుడు, పరమ భక్తుడు, అన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి వాడు రాముడి చేతిలో, సాధారణ మానవుడైన రాముడి చేతిలో ఎందుకు ఓడిపోయాడు అని అంటే అహంకారం. సో ఈ రామాయణ కథ మనకేం చెప్తుంది అని అంటే అహంకారం అనేది మనల్ని మనమే దహించుకునే స్థాయికి తీసుకొస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఆ అహంకారానికి దగ్గరగా ఉండొద్దు అనే సందేశాన్ని మనకు రామాయణము చెప్తుంది. అంతేకాకుండా ఈ శ్రీరామనవమి రాముడు పుట్టినరోజే అయినప్పటికీ కూడా మనము ఆ రోజు కళ్యాణం జరిపిస్తూ ఉంటాం. దీనికి కారణం ఏంటి అనంటే ఇందాకే చెప్పాను, రాముడిని వివాహం చేసుకున్నప్పటి నుంచి స్థితిలోకి ప్రవేశించే వరకు సీతాదేవి ఎప్పుడూ కూడా రాముణ్ణి వీడనాడి ఉండలేదు. మనం కూడా ఏం చెప్తాము అంటే సీతారాముడు, జానకి రాముడు అనే పిలుస్తాము, కానీ రాముడు అనే అంటే ఒక్కడిగా ఎప్పుడు కూడా మనము పిలవము. కాబట్టి వాళ్ళిద్దరికీ కలిపి పూజలు అందించే భాగంలో మనం ఈరోజు వివాహాన్ని జరిపిస్తూ ఉంటాం. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని చెప్తాను. నేను ఒక శ్లోకం చెప్తాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేది కేవలం 2 లైన్ల శ్లోకం మాత్రమే, కానీ దీని వెనకాల కూడా ఒక పరమార్థం అనేది ఉంది. సో ఎక్కడైతే రాముడు కొలువు ఉంటాడో అక్కడ ఉన్న ప్రదేశం అంతా కూడా పావనమైపోతుంది అని చెప్తారు. అంటే రాముడి కాలు తలగంగానే రాయి అహల్యగా మారింది కదా, అంతటి గొప్ప నామము రామ అని ఒక్కసారి పిలిస్తే చాలు ఆ శ్రీ మహావిష్ణువుని 1000 సార్లు పిలిచినట్టు, ఒక్కసారి రామ అని పలికితే చాలు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క సహస్రనామాన్ని జపించినంత పుణ్యం వస్తుందని చెప్తూ ఉంటారు. ఇంకా ఈ రోజు మనం ముఖ్యంగా శ్రీరాముడికి సమర్పించే నైవేద్యం ఏంటి అంటే పానకం, వడపప్పు. ప్రతి పండుగ వెనకాల విశిష్టత ఉంటుంది కదా. ఇప్పుడిప్పుడే వసంతకాలం స్టార్ట్ అవుతుంది, ఎండలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ పానకము అనేది బెల్లము, మిరియాలు, తర్వాత నీళ్లతో చేసేటటువంటి ఒక పానీయం. బెల్లంలో ఉన్నటువంటి న్యూట్రియల్స్ ఏవైతే ఉన్నాయో అవి, తర్వాత నీరు, ఇవి 2 కలిపి మనల్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడతాయి, మన యొక్క శరీరాన్ని చల్లగా ఉంచడానికి తోడ్పడతాయి. తర్వాత వడపప్పు అంటేనే నానబెట్టినటువంటి పప్పు. సో ఏవైనా ఆహార పదార్థాలు ఈ ఎండాకాలంలో తేలికగా తీసుకోవాలి. నానబెట్టినటువంటి పప్పు ఈజీగా మన జీర్ణం అవుతుంది, మన శరీరంలో జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అదేవిధంగా ఈ ఎండాకాలంలో కూడా మనము ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ని తీసుకోవాలని చెప్పేసి ఈ పండుగ మనకు చెప్తూ ఉందన్నమాట. మీ అందరికీ కూడా మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.